ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. కానీ ఈరోజు మన టీడీపీ జనసేన కూడా దీన్ని ఎలా సక్సెస్ అయిపోతున్నారు? దీని భారీ ఎత్తున జనసమూహంతో రాబోతున్నారండి. ఇది చాలా దాదాపు ఒక 15 నుంచి 20 వేల మంది కార్యకర్తలు రాబోతున్నారు. రేపు ఇక్కడ బంపర్ మెజార్టీతో శ్రీరామ్ తాజా గారు గెలవబోతున్నారు. ఇక్కడ ప్రత్యర్థి అసలు ఆయనకి ప్రత్యర్థిగానే మిగిలే పరిస్థితులు లేదు. ఇక్కడ అంటే ప్రత్యర్థి నేనే అభివృద్ధి చేశాను జగ్గేపేట అభివృద్ధి ఎక్కడ జరగలేదండి. కమిషన్ రూపంలో అభివృద్ధి చెందింది. రోడ్డు వేసినా ఏది వేసినా సరే ల్యాండ్ కానీ అన్ని మా శాండ్ మొత్తంలో మాఫియా జరిగింది. ఇక్కడ అనేక రకాలుగా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు తయారైంది. శ్రీరామ్ తాతయ్య అనే ఆ వ్యక్తి వల్ల ఇక్కడ నీతి నిజాయితీగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం జరిగింది ఇప్పటివరకు. ఇక్కడ అంటే ఇప్పుడు తాతయ్య గారికి ఎంత మెజార్టీ రాబోతుంది? తాతయ్య గారికి దాదాపు 15 నుంచి 20 వేల మెజార్టీ రాబోతుందండి. ఇక్కడ అంటే వాళ్ళల్లో పల్లెటూర్లలో ఏం పనులు చేయలేదండి ఇక్కడున్న ఎమ్మెల్యే? లేదండి, పల్లెటూరులో కూడా మొత్తం మాఫియానే రాజ్యం వెళ్తుందండి. ఇక్కడ రౌడీలు గుండాలు రాజ్యం వెళ్తున్నారు. అక్రమ కేసులు పెట్టడం కార్యకర్తల మీద, నమ్మి వచ్చిన గిరిజనులు సైతం వాళ్ళు మోసం చేయడం జరిగింది. ఇక్కడ నమ్మి వెళ్ళి 2019లో వాళ్ళ కోసం మేము కష్టపడి వాళ్ళకి గెలిపించడం జరిగింది. మమ్మల్ని కూడా మోసం చేయడం జరిగింది. మీరు ఎవరండి? పెద్దపేట అండి. నా ఏకలవ్య సంఘ గిరిజన అధ్యక్షుడు నేను. మిమ్మల్ని కూడా మోసం చేశారు? ఏ విధంగా మోసం చేశారు? మమ్మల్ని రకాలు మోసం చేశారండి. మాకు శ్మశాన వాటికి ఇస్తా అన్నారు, కళ్యాణ మండపం కట్టిస్తానంటే ఆ రోజు మొత్తం మా క్యాస్ట్ మొత్తం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. పోయిన ఎలక్షన్కి అది చేపిపోవడం వల్ల మళ్ళీ మేము తెలుగుదేశంలోకి మొన్న భారీ ఎత్తున గిరిజన అంతా కలిసి జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఒక శ్రీరామరాజు గారు గెలిస్తే మీకు సమస్యలు పరిష్కారం? మా కుల సభ్యులందరి మధ్యలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మీకు శ్మశాన వాటిక ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి కానీ ఎన్ఆర్టీసీ నిధుల నుంచి కానీ ఏ నిధుల నుంచి అయినా సరే మీకు సప్లాన్ కానీ శ్మశాన వాటికి కానీ కళ్యాణ మండపాన్ని కట్టిస్తామని చెప్పారు. ప్రస్తుత సీఎం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా తీసేస్తారంట, నిజమేనా? అవునండి. అసలు దళితులకు కానీ గిరిజనులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి అనేక రకాలుగా అన్యాయం చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ నమ్ముకొని 2019లో పనిచేసిన ప్రతి ఒక్కరు అతను ఎందుకు గెలిపించామని తలలు కొట్టుకునే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ నామినేషన్ కార్యక్రమం భారీ ఎత్తున మీరు సక్సెస్ చేస్తున్నారు. బంపర్ అన్నమాట. మెజార్టీ కూడా బంపర్ మెజార్టీ రాబోతుంది శ్రీరామ్ తాతయ్య గారికి. దాదాపు 20 వేల మెజార్టీ రాబోతుంది. ఇక్కడ పల్లెల్లో కానీ టౌన్లో కానీ పల్లె మొత్తం కూడా శ్రీరామ్ తాతయ్యనే కోరుకుంటుంది ఇక్కడ జనం అంతా.